నెహ్రూ గారు ఒక గొప్ప లీడర్. ఎవరెన్ని మాట్లాడినా కానీ ఇది నిజం. కానీ చైనా విషయంలో నెహ్రూ గారు తీసుకున్న డెసిషన్స్ వలన ఇండియాకి చాలా నష్టం కలిగింది. ఎవరేమనుకున్నా ఇది కూడా నిజమే. ఈ పంచల్ పాలసీ టైంలోనే నెహ్రూ గారు హిందీ చైనీ బాయ్ బాయ్ అని ఫేమస్ స్లోగన్ కూడా తీసుకుని వచ్చారు. సో బేసిక్గా ఏంటంటే ఆ టైంలో ఇండియాకి పాకిస్తాన్ ఒక్కటే మెయిన్ ఎనిమి. అండ్ ఆ టైంలో పాకిస్తాన్ అమెరికాకి బాగా క్లోజ్ అవడం మొదలుపెట్టింది. అండ్ ఇటువైపు మనకెవరు సపోర్ట్ లేదు. సో అందుకని చైనాతో ఫ్రెండ్షిప్ ఉంటే బాగుంటుందని చెప్పి నెహ్రూ గారు అనుకున్నారు. కానీ బాహుబలి 2లో శివగామిని గుడ్డిగా బల్లాల్ దేవ్ నమ్మినట్టు ఎంతమంది చెప్పినా కానీ వినకుండా నెహ్రూ గారు చైనాని మరీ ఎక్కువగా నమ్మేయటం మొదలుపెట్టారు. ఇంకా ఆ తర్వాత ఏముంది, బల్లాల్ దేవ్ లాగే చక్కగా తన ప్లాన్ అమలు చేసుకుంది చైనాని గుడ్డిగా నమ్మటం వలన 1962లో ఇండియా చైనా వార్ జరిగింది. నెహ్రూ చేసిన మిస్టేక్స్, ఆ తర్వాత వచ్చిన వార్, ఆ వార్లో కలిగిన నష్టం ఎప్పటికీ ఇండియాని వెంటాడుతూనే ఉంది. సో ఎందుకని నెహ్రూ గారు చైనాని నమ్మారు, ఎందుకని చైనాని నమ్మటం మిస్టేక్ అయింది, అసలు 1962 ఇండో చైనా వార్కి దారితీసిన పరిస్థితులేంటి,